అంతిమ దైవ గ్రంథం ఖుర్ఆన్ 16 అన్-నహ్ల్ సూరా తేనెటీగలు. అనంత కరుణామయుడు అపార కృపాసుడైన అల్లాహ్ పేరుతో. هل ينظرون إلا أن تأتيهم الملائكة أو يأتي أمر ربك كذلك فعل الذين من قبلهم وما ظلمهم الله ولكن كانوا أنفسهم يظلمون. ఆయత నంబర్ 33 ఏమిటి? తమ వద్దకు దైవదూతలు రావాలనో లేక నీ ప్రభు ఉత్తర్వు రావాలనో వీళ్ళు ఎదురు చూస్తున్నారా? వీరి పూర్వీకులు కూడా అలాగే చేశారు. అల్లాహ్ వారికి ఎలాంటి అన్యాయమూ చేయలేదు. వారంతట వారే తమ స్వయానికి అన్యాయం చేసుకున్నారు. 36 వీళ్ళు కూడా ప్రాణం తీసే దైవదూతల రాక కోసం లేక శిక్షకు గురి చేసే దేవుని ఆర్డినెన్స్ కోసం ఎదురు చూస్తున్నారా? 37 ఇలాంటి తలబిరుసుతనాన్ని వీళ్ళ పూర్వీకులు కూడా ప్రదర్శించారు. చివరికి వాళ్ళు దైవాగ్రహానికి గురయ్యారు. ఆయత నంబర్ 34 فأصابهم سيئات ما عملوا وحاق بهم ما كانوا به يستهزئون. ఆయత నంబర్ 34 కాబట్టి వారి దుష్కర్మల ఫలితాలు వారికి లభించాయి. దేని గురించి వారు నవ్విపోయేవారో అదే వారిని చుట్టుముట్టింది. 40 మీరు గనక దారికి రాకపోతే, దైవాన్ని విశ్వసించకపోతే దైవాగ్రహం మీపై విరుచుకుపడుతుందని దైవ ప్రవక్తలు వారితో చెప్పినప్పుడు వారు నవ్విపోయేవారు, వికట్టహాసం చేసేవారు. ఏది నువ్వు మాటిమాటికి హెచ్చరిస్తున్న ఆ శిక్షను నీ ప్రభు తీసుకురాడేమి అని గేలి చేసేవారు. అందుకే వారు వేళాకోళం చేసే ఆ శిక్షే వారిని చుట్టుముట్టింది. అప్పుడు దాని నుంచి బయటపడే దారి ఏదీ వారికి లేకుండా పోయింది. ఆయత్ నంబర్ 35 وقال الذين أشركوا لو شاء الله ما عبدنا من دونه من شيء نحن ولا آباؤنا ولا حرمنا من دونه من شيء كذلك فعل الذين من قبلهم فهل على الرسل إلا البلاغ المبين. ఆయత్ నంబర్ 35 ముష్రికులు ఇలా అన్నారు, అల్లాహ్ గనక తలచుకొని ఉంటే మేము మా తాత ముత్తాతలు ఆయన్ని తప్ప ఇంకొకరెవరినీ ఆరాధించేవాళ్ళం కాము. ఆయన ఉత్తర్వు లేకుండా ఏ వస్తువును నిషేధించేవాళ్ళం కాము. వీరి పూర్వీకులు చేసింది కూడా అదే. కనుక ప్రవక్తల బాధ్యత సందేశాన్ని స్పష్టంగా అందజేయడం తప్ప మరొకటి కాదు. 41 ఈ ఆయతులో దేవుడు ముష్రికులలో ఏర్పడి ఉన్న ఒక అపోహను దూరం చేశాడు. ముష్రికులు ఈ విధంగా అనేవారు, మేము అల్లాహను వదిలి ఇతరులను పూజిస్తున్నాం, లేదా ఆయన ఆదేశంతో నిమిత్తం లేకుండానే కొన్ని వస్తువులను అధర్మంగా ఖరారు చేసుకుంటున్నాము. ఒకవేళ మేము చేసే ఈ పనులు తప్పనుకుంటే అల్లాహ్ తన అసాధారణ శక్తితో ఎందుకు ఆపటం లేదు? ఆయనే గనక కోరితే మేమసలు ఈ పనులు చేయలేకపోయేవాళ్ళం. ఆయన అడ్డుకోవడం లేదు కనుక మేము చేసే పనులన్నీ ఆయన అభిమతం ప్రకారమే ఉన్నాయి. అల్లాహ్ వారి ఊహలను ఖండించడానికి ఒకే ఒక్క మాట అన్నాడు, సందేశాన్ని అందజేయడం వరకే ప్రవక్తల బాధ్యత అని. అంటే అల్లాహ్ మమ్మల్ని ఎందుకు అడ్డుకోవడం లేదు అన్న వారి ఆలోచనలో పసలేదు. అడ్డుకోలేదని ఎవరన్నారు? వారు బహుదైవోపాసన చేష్టల్ని ప్రవక్తల ద్వారా అడ్డుకోవడము జరిగింది, ఖండించడం కూడా జరిగింది. అసలు అందుకే ఆయన అన్ని జాతులలోనూ తన ప్రవక్తల్ని పంపించాడు, తన గ్రంథాలను కూడా అవతరింపజేశాడు. వచ్చిన ప్రతి ప్రవక్త అన్నిటికన్నా ముందు తన జాతి వారిని బహుదైవారాధన నుండి కాపాడే ప్రయత్నమే చేశాడు. దీని భావం ఏమిటంటే
ప్రజలు షిర్కు చేయటాన్ని దేవుడు ఎంత మాత్రమూ ఇష్టపడడు. ప్రజలు చేసే షిర్కు ఆయనకు సమ్మతమై ఉంటే మరి ఆయన ప్రవక్తలను పంపవలసిన అవసరమే ఉండేది కాదు. కానీ మీరు ఎంతగా బోధపరిచినప్పటికీ ప్రజల మాటను తిరస్కరించి బహుదైవారాధన మార్గాన్నే అవలంబించారు. అయితే అల్లాహ్ మిమ్మల్ని అడ్డుకోలేదు. ఎందుకంటే ధర్మావలంబన విషయములో తన దాసులను బలత్కరించడం ఆయన విధానం కానే కాదు. ఇది ఆయన ప్రణాళికలో అంతర్భాగం. దాని ప్రకారమే ఆయన మానవుల స్వేచ్ఛాధికారాన్ని హరించకుండా వారికి ఒకంత స్వేచ్ఛను ఇచ్చాడు. స్వేచ్ఛ ఇవ్వకుండా పరీక్షించడం కూడా సాధ్యం కాదు. అయితే ఈ స్వేచ్ఛాధికారాన్ని దుర్వినియోగపరచరాదని, దానిని దైవ ప్రసన్నత బడసే మార్గంలోనే వినియోగించాలని దైవ ప్రవక్తలు తమ జాతి ప్రజలకు నొక్కి వక్కాణించారు. దైవ ప్రవక్తలు చేయగలిగింది చేశారు. కానీ మీరు మాత్రం ఈ స్వేచ్ఛాధికారాన్ని దుర్వినియోగం చేసి శాశ్వతమైన శిక్షను కొనితెచ్చుకున్నారు. ఆయత్ నెంబర్ 36. ولقد بعثنا في كل أمة رسولا أن اعبدوا الله واجتنبوا الطاغوت فمنهم من هدى الله ومنهم من حقت عليه الضلالة فسيروا في الأرض فانظروا كيف كان عاقبة المكذبين. ఆయత్ నంబర్ 36. మేము ప్రతి సముదాయములోనూ ప్రవక్తను ప్రభవింపజేశాము. అతని ద్వారా ప్రజలారా అల్లాను మాత్రమే ఆరాధించండి, ఆయన తప్ప ఇతరత్రా మిథ్యాదైవాలకు దూరంగా ఉండండి అని బోధపరిచాము. ఆ తరువాత అల్లాహ్ కొందరికి సన్మార్గం చూపాడు, మరికొందరిపై అపమార్గం రూఢి అయిపోయింది. ధిక్కరించిన వారికి పట్టిన గతేమిటో మీరు స్వయంగా భూమిలో తిరిగి చూడండి. 42. అవిశ్వాసులలో ఏర్పడి ఉన్న అపోహను తొలగించడానికి అల్లాహ్ మరొకసారి నొక్కి పలుకుతున్నాడు. మేము ప్రతి సమాజంలోనూ మా ప్రవక్తను పంపాము, అతని ద్వారా మా సందేశాన్ని అందజేశాము. ఒక్క అల్లాహ్ను మాత్రమే ఆరాధించమని చెప్పాము. కానీ అపమార్గములో చిక్కుకుపోయిన వారు మా సందేశాన్ని ఏమాత్రమూ ఖాతరు చేయలేదు. ఆయత్ నంబర్ 37. إن تحرص على هداهم فإن الله لا يهدي من يضل وما لهم من ناصرين. ఆయత్ నంబర్ 37. ఓ ప్రవక్త, నువ్వు వారిని సన్మార్గానికి తీసుకురావాలని తీవ్రంగా కోరుకున్నప్పటికీ అల్లాహ్ తాను అపమార్గాన్ని వదిలేసిన వారికి సన్మార్గం చూపడు. వారిని ఆదుకునేవారు కూడా ఎవరూ ఉండరు. 43. ఇక్కడ అల్లాహ్ చెప్పదలిచిన విషయం ఇది: ఓ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం, ప్రజలంతా సన్మార్గం పైకి రావాలన్నది నీ కోరిక. కానీ దైవ శాసనం ప్రకారం అపమార్గం పాలైన వారిని నువ్వు ఎంత చేసినా దారికి తేలేవు. వారు దుష్పరిణామానికి చేరుకోవడం తథ్యం. అక్కడ వారిని ఆదుకునే నాదుడెవడూ ఉండడు. ఆయత్ నంబర్ 38. وأقسموا بالله جهد أيمانهم لا يبعث الله من يموت بلى وعدا عليه حقا ولكن أكثر الناس لا يعلمون. ఆయత్ నంబర్ 38. చనిపోయిన వారిని అల్లాహ్ తిరిగి లేపడు అని వారు అల్లాహ్పై గట్టిగా ప్రమాణాలు చేసి మరీ చెబుతారు. ఎందుకు లేపడు? తప్పకుండా మళ్ళీ బ్రతికించి లేపుతాడు. ఇది ఆయన వాగ్దానం. దాన్ని నెరవేర్చటాన్ని ఆయన విధిగా చేసుకున్నాడు. కానీ చాలామందికి ఈ విషయం తెలియదు. 44. మరణించి మట్టిలో కలిసిపోయాక మృతులు తిరిగి బ్రతికించబడతారన్న సంగతి వారికి వింతగానూ అసంభవంగానూ అనిపించేది. అందుకే మరణాంతరం జీవితం గురించి ప్రవక్త ప్రస్తావించినప్పుడు వారు దాన్ని తేలిగ్గా కొట్టిపారేసేవారు. ఆ సంగతి ధృవీకరించడం అటుంచి ముమ్మాటికి అలా జరగదు అని దృఢంగా ప్రమాణాలు చేసి చెప్పేవారు. 45. ఈ అజ్ఞానం మూలంగానే వారు ప్రవక్తలను ధిక్కరించి ఎదిరించి అవిశ్వాస సాగరంలో
మునిగిపోతారు. ఆయత్ నంబర్ 39. ليبين لهم الذي يختلفون فيه وليعلم الذين كفروا أنهم كانوا كاذبين. ఆయత్ నంబర్ 39. వారు విభేదించుకునే విషయాన్ని అల్లా వారికి స్పష్టంగా తెలియచేయటానికి, తాము అబద్ధాల కోరులం అని అవిశ్వాసులు స్వయంగా తెలుసుకోవటానికి వారిని తిరిగి బ్రతికించడం జరుగుతుంది. 46. ప్రళయదనం ఎందుకు వస్తుందో ఇక్కడ తెలియజేయబడింది. ప్రజలు ఏ విషయంలో విభేదించుకుని ప్రపంచంలో గొడవపడేవారో దానిపై అల్లా ప్రళయదినాన తీర్పు వినిపిస్తాడు. సత్యవాదులకు రుజువర్తనలకు బహుమతిని ఇచ్చి అసత్యవాదులకు మార్గవిహీనులకు శిక్ష విధిస్తాడు. మరణాంతరం జీవితం అనేది బూటకం అని ఒట్టేసి చెప్పే అవిశ్వాసులకు ఆనాడు యథార్థం తెలిసి వస్తుంది. తామే అసత్యవాదుల మని. ఆయత్ నంబర్ 40. إنما قولنا لشيء إذا أردناه أن نقول له كن فيكون. ఆయత్ నంబర్ 40. మేము దేన్నైనా చేయాలని సంకల్పించుకున్నప్పుడు అయిపో అని అంటే చాలు, అది అయిపోతుంది. 47. ప్రళయం సంభవించే విషయం జనుల దృష్టిలో కష్టసాధ్యంగా అసాధ్యంగా కనిపించవచ్చు గాక, కానీ అల్లాహకు అది ఎంత మాత్రము కష్టసాధ్యం కాదు. భూమి ఆకాశాలను కోల్చడానికి ఆయనకు కూలివాళ్ల, ఇంజనీర్ల, యంత్ర పరికరాల అవసరం లేదు. అయిపో అన్న ఒక్క మాట చాలు, రెప్పపాటు సమయంలో ఆ ప్రళయం సంభవిస్తుంది. ప్రళయం సంభవించడానికి రెప్పపాటు సమయం లేక అంతకన్నా తక్కువ సమయం చాలు. అన్నహలు 77. ఆయత్ నంబర్ 41. والذين هاجروا في الله من بعد ما ظلموا لنبوئنهم في الدنيا حسنة ولأجر الآخرة أكبر لو كانوا يعلمون. ఆయత్ నంబర్ 41. దౌర్జన్యాన్ని అనుభవించిన తరువాత దైవ మార్గంలో ఇల్లు వాకిలిని వదిలి వలసపోయిన వారికి మేము ప్రపంచంలోనూ ఉత్తమ నివాసాన్ని కల్పిస్తాము. ఇక పరలోకంలో లభించే పుణ్యఫలమైతే మరింత గొప్పది. ఈ విషయాన్ని జనులు తెలుసుకుంటే ఎంత బావుండు. 48. హిజ్రత్ అంటే దైవధర్మం కోసం, దైవ ప్రసన్నత కోసం తమకెంతో ప్రియమైన ఇల్లు వాకిలిని, తామెంతగానో అభిమానించే ఊరును బంధుమిత్రులను వదిలి ధర్మావలంబనకు అనుకూలంగా ఉన్న వేరొక ప్రదేశానికి తరలి వెళ్ళడం అని అర్థం. అలా వలసిపోయిన వారిని ముహాజిర్లు, హిజ్రత్ చేసిన వారుగా వ్యవహరిస్తారు. ఈ ముహాజిర్లు ఎవరైనా కావచ్చు. అయితే ఈ ఆయతు తమ జాతి జనుల వేధింపులకు తాళలేక మక్కా నుంచి అబిసీనియాకు తరలి వెళ్ళిన ముస్లింల నేపథ్యంలో అవతరించిందనడానికి కూడా ఆస్కారం ఉంది. ఇలా వెళ్ళిన స్త్రీ పురుషులు మొత్తం 100 లేక 100 మందికి పైగానే ఉన్నారు. అబిసీనియాకు వలసపోయిన ఈ ముస్లింల బృందంలో హజరత్ ఉస్మాన్ గనీ రజియల్లాహు అన్హు, ఆయన సతీమణి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం పుత్రిక అయిన హజరత్ రుఖియా రజియల్లాహు అన్హా కూడా ఉన్నారు. 49. మంచి నివాసం అంటే మంచి ఉపాధి అని కొంతమంది వ్యాఖ్యాతలు అభిప్రాయపడ్డారు. మరికొంతమంది దీన్ని ఆనాటి ముస్లింల కేంద్రస్థానమైన మదీనా అని భావించారు. 2 అభిప్రాయాల్లోనూ వైరుధ్యం లేదని ఇమాం ఇబ్నే కసీర్ రహమతుల్లాహి అంటున్నారు. మొత్తానికి దైవప్రీతి కొరకు తమ ఆస్తిపాస్తులను, వర్తక సామగ్రిని వదిలి వెళ్ళిన వారిని అల్లాహ్ వృధా కానివ్వలేదు. ప్రాపంచిక జీవితంలోనే వారికి మంచి ప్రతిఫలాన్ని ప్రసాదించాడు, మేలైన ఉపాధిని అనుగ్రహించాడు. యావత్ అరేబియా వారి పాదక్రాంతం అయ్యింది. ఇక పరలోకంలో వారికి లభించే అనుగ్రహాలు మరింత మేలైనవి. 50. హజరత్ ఉమర్ రజియల్లాహు అన్హు తన పరిపాలనా కాలంలో ముహాజిర్లకు, అన్సార్లకు పెన్షన్లు నిర్ధారించారు. ఒక్కో ముహాజిరుకు ఆయన పెన్షన్ చెల్లిస్తూ ప్రపంచంలో మీకు అల్లాహ్ చేసిన వాగ్దానం ఇదే అని చెప్పేవారు. ఇంకా ఇలా అనేవారు, పరలోకంలో నీ పేరున సమకూర్చబడిన నిధి ఇంతకన్నా గొప్పది. ఇబ్నే కసీర్. ప్లీజ్ subscribe, touch bell.